మాగంటి గోపీనాథ్ గారు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఇప్పుడు కూడా అన్నయ్య అనే ఆయన పిలిచేవాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రామారావు గారికి ఉన్న అభిమానంతో మొత్తం ఆ రోజు నుంచి కూడా ఒక కార్యకర్తగా ఎంతో కాలం పార్టీలోనే ఉండి ఆ తర్వాత రామారావు గారు పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి ఎమ్మెల్యే కూడా చేశారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి మళ్ళీ 2 సార్లు 3 సార్లు వరుసన గ్యాప్ తోటి ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోతారని ఎవరూ ఊహించలేదు. మధ్యలో ఒకసారి కనపడినప్పుడు కూడా ఏంటి గోపి సన్నబడ్డామంటే కొంచెం ఒంట్లో బాగట్లేదండి అన్నాడు. కానీ అది ఇంత ప్రాణాంతకం అవుతుందని ఎవరు ఊహించరాదు. మంచి వ్యక్తి, ఎప్పుడు సౌమ్యంగా ఉంటాడు. ఏదో నేను ఎమ్మెల్యేని లేకపోతే ఇది అని చెప్పి ఎప్పుడు ఓవర్గా మాట్లాడటం కానీ గర్వంగా మాట్లాడటం కానీ ఎప్పుడు చేసేవాడు కాదు. మా సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు కూడా తీసాడు ఆయన అనుభవం. అన్ని రకాలుగా కూడా మాకు ఆప్తమిత్రుడు. బంధుత్వం అయితే కొంచెం దూరం బంధుత్వం, అయింది మాకంటే మాది మాకంటే ఒకే ఇంటి పేరు కలవాళ్ళం మేము. ఇవాళ ఇట్లా జరిగినందుకు చాలా బాధపడుతూ ఆయన ఆత్మ శాంతి కలగాలని భగవంతుని